పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఫెయిల్ అయిందా? ఆ ఇద్దరి నేతల టెన్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వదిలిందా? ఈ విషయంలో చంద్రబాబు గారు హ్యాపీగా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఫెయిల్ అయిందా? ఆ ఇద్దరి నేతల టెన్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వీడిందా? ఈ అంశంలో చంద్రబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఆ ఇద్దరి నేతలు ఎవరు అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. చంద్రబాబు గారు ఎందుకు హ్యాపీగా ఉంటారు అంటే ఆయన దేనికి పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు. అంటే పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పిఆర్పి పెట్టినప్పుడు లాంటి అనుభవమే ఇప్పుడు కూడా ఎదురవుతుందని నా అభిప్రాయం. ఎలా అంటే పిఆర్పికి మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు చాలామంది తండోపతండాలుగా నాయకులు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వచ్చి చేరిపోయారు. అంతా హడావిడి. ఇంకా చిరంజీవి గారికి తిరుగులేదు, గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు, ఈయనే ముఖ్యమంత్రి అయిపోతాడు, అది ఇది ఓదరగొట్టారు. ఏమైందో తెలీదు. ఇంకా ఎలక్షన్స్ నెల 2 నెలలు ఉన్నాయనగా ఒక్కొక్కడిగా బయటికి రావడం, ఒక్కొక్కడిగా రాజీనామాలు చేయడం, ఒక్కొక్కడిగా చిరంజీవి గారి విధి విధానాల గురించి వేలెత్తి చూపిస్తూ బయటికి రావడం లాంటివి జరిగాయి. సో అదే పాచిక మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా వేస్తున్నారని కూడా అభిప్రాయం ఉంది. ముఖ్యంగా నా అభిప్రాయం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటాను అని అన్నప్పుడే పొత్తు పెట్టుకుంటున్నారా, ఎందుకు పెట్టుకుంటున్నారు, మాకు ఎన్ని స్థానాలు ఇస్తున్నారు, రేపు పొద్దున ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మాకు ఎటువంటి స్థానాన్ని కల్పించబోతున్నారు తెలియపరచాలని ఆ సదరు వ్యక్తి లేఖ రాశారు. ఆ పేరేంటి లాస్ట్లో చెప్తాను. అరే నాయకుడికి ఇష్టమయ్యి చెప్పారు, ములాఖతులో బయటకు వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. ఆయన మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు అదే, బుర్ర బద్దలగొట్టుకుని మొత్తుకుంటుంది అదే, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చదలుచుకోలేదు. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి గతంలో జరిగినవి. ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన విడిగా పోటీ చేయడం వల్ల సుమారుగా ఒక 60 స్థానాల వరకు టీడీపీ కోల్పోయింది. లేదు అదే కలిసి ఉంటే ఖచ్చితంగా 60 స్థానాలు టీడీపీకి వచ్చేవి. ఏమో గవర్నమెంటే ఫామ్ చేసేదేమో. 2009లో అప్పుడు కాంగ్రెస్ రావడానికి టీడీపీ రాకపోవడానికి పిఆర్పి కారణమని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మొన్న 2019లో టీడీపీ మరలా రాకపోవడానికి జనసేన కలిసి పోటీ చేయకపోవడం ఏమో అనేది నా అభిప్రాయం. సో ఇట్లాగా ఎవరెవరైతే ఒకప్పుడు పిఆర్పికి చేసే ప్లాన్ని ఆ స్కెచ్ని ఎక్కడ కూడా అమలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టేసరికి చంద్రబాబు గారికి తెలియకుండానే పోన్లే పవన్ రియలైజ్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారని ఒక అమ్మయ్య అనుకుంటారు కదా. అయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా చాకచక్యంగా చేశారు. మొన్న తాడేపల్లిగూడెంలో జెండా పండుగ సభలో ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా దాంట్లోకి వచ్చి పర్టికులర్గా తన యొక్క సామాజిక వర్గాన్ని ఒక ఓట్లని చేల్చడానికి ప్రయత్నించారు. అటు వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే నేను తీసుకుంటానని అనుకున్నారు. అటువంటి వాళ్ళకి నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు అన్నట్టు కూడా చెప్పారు. అంటే ఇంతకుముందు ఆ వ్యక్తి ఎవరు అది కూడా నేను చెప్తాను. అటు వెళ్ళిపోయి లేదు వాళ్ళు మాకు సముచిత స్థానం ఇవ్వట్లేదు అని మళ్ళీ టీడీపీ జనసేనలోకి వస్తే అర్థం ఏంటి అంటే ఇందులో ఉంటూనే అక్కడ వాళ్ళకి కోవటగా పనిచేసే అవకాశం ఉందని ఒక అభిప్రాయం. గతంలో ఒక వ్యక్తి లేఖ రాశారని చెప్పాను కదా. ఆ లేఖ రాసినప్పుడు మీకేంటబ్బా ప్రాబ్లం, మీరు ఎందుకు లేఖ రాస్తారు, పైగా మీరు చాలా సీనియర్లు, చాలా అనుభవం ఉన్న నాయకులు కదా, మీకు తెలియదా ఏ లేఖ ఎందుకు రాయాలి? ఆల్రెడీ కింద స్థాయిలు సమన్వయ కమిటీలు కలిసి పనిచేస్తుంటే మీరు మళ్ళీ పుల్లలు పెట్టేలా మాట్లాడడం ఏంటి? ఇంకో ఆయన ఉంటాడు రాజమండ్రిలో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ ఇట్లా అవడం వల్ల ఎప్పటికీ పవన్ ముఖ్యమంత్రి అవ్వలేడేమో, పవన్ అసలు ఎందుకు మళ్ళీ చంద్రబాబు మాట వింటున్నాడు అన్నట్టుగా అన్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూనే, అంటే వీళ్ళు పేరుకి పవన్ కళ్యాణ్ ఇష్టపడుతూ పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేస్తూ జనసేనలో ఉండే కోవట్లా పనిచేస్తున్నారా వీళ్ళు? జనసేనలో వేరే వైసీపీకి కోవట్లా పనిచేస్తున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. అంతే కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ శుతిమెత్తగా చెక్ పెట్టారు. అంటే వాళ్ళు ప్లాన్ ఏం చేశారంటే అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితోని పవన్ కళ్యాణ్ గారి మీద మేమే మంచి పోటీ, ఆ సామాజిక వర్గానికి సంబంధించి మేమే ఎదురులేని నాయకులం, ఖచ్చితంగా మాకు పోటీ వస్తుంది అని చెప్పి వెళ్ళి అక్కడ మొత్తానికి బెడిసి కొట్టిందో లేదా లేదు మీకు అవకాశం కల్పిస్తాను ముందు మీరు అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేయండి అని చెప్పారో తెలియదు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు.
అంటే ఇవ్వను అని చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదు. మొన్న తాడేపల్లిగూడెంలో చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే, ఓహో ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకైతే ఈసారి స్థానం లేదు, అంటే ఎక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశం జనసేన ఇవ్వట్లేదు, టీడీపీ ముందే చెప్పేసింది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దీన్ని అన్నిటికి ముందుగానే ఒక 2 నెలల ముందుగానే ఒక గట్టు వేసి చెప్పాడు ఆయన. ఎట్లా అంటే కుటుంబం నుంచి ఒక్కరికే ఇచ్చే అవకాశం ఉంది, అలా కాకుండా ముందు ఇందులో ఉండి పార్టీలో ఉన్న వాళ్ళు మొదటి నుంచి జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళకి అవకాశం, మధ్యలో ఊగిసలాడే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వను, అటు వెళ్ళిపోయి ఇటు మాట్లాడి ఇటు వెళ్ళిపోయి అటు మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వబోవట్లేదు అన్నట్టు కూడా ఆయన చూచాయిగా చెప్పడానికి కారణం ఇదే. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారో, ఖచ్చితంగా అందరికీ అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు మేము నిలబడితే వైసీపీ తరఫున మాకు ఓట్లు వస్తాయని ఆలోచించి అటు వెళ్ళారో లేదా బేరం కుదుర్చుకున్నారో సంథింగ్ తెలియదు, కానీ మళ్ళీ అక్కడ సరిగ్గా వైసీపీలో సీట్ ఇవ్వము అని అనేసరికి మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టారు. ఆ చెక్ ఎలాగా తాడేపల్లిగూడెం సభ సాక్షిగా కొన్ని రకాల వ్యాఖ్యల ద్వారా మీరు ఆ సభ స్పీచ్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. అయితే అది ఎవరో కాదు, అందరికీ తెలిసిన విషయమే ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీలో టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని కొన్నాళ్ళు ఊగిసలాడారు, 2 months బ్యాక్. ఆ తర్వాత ఏమన్నారు, లేదు ఆయన కాదు వాళ్ళ అబ్బాయికి ఇస్తారు అన్నారు. ఆయనకి ఇవ్వలేదు, వాళ్ళ అబ్బాయికి ఇవ్వలేదు, ఎక్కడ అనౌన్స్మెంటు లేదు, ఒక స్టేట్మెంటు లేదు. ఇప్పటివరకు వైసీపీ ఎవరెవరికి కన్ఫర్మ్ అయిందని ఒక లిస్టు కూడా లేదు. కేవలం ఊగిసలాట, ఊహాజనితమైనవే. మొన్న కుప్ప నియోజకవర్గంలో సంబంధించి భరత్ అనే వ్యక్తికి గెలిపించుకోండి అని మీ మంత్రి పదవి ఇస్తాను ఇక్కడే అని చెప్పారు తప్ప మిగతా అన్నీ కూడా వైనాట్ 175 అనే కాన్సెప్ట్లో ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఎక్కడికి చేస్తూనే ఉన్నారు. ఎవరికి సీట్ కన్ఫర్మ్ కాలేదు. మంత్రులకు కూడా సీట్ ఇస్తారో లేదో తెలియదు, ప్రజెంట్ సిట్టింగ్ మంత్రులకు కూడా. సో అటువంటి డైలమాలు ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి కూడా అవకాశం లేదు. మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి చూస్తే ఇక్కడ కూడా మొండి చేయి చూపించే అవకాశం ఉంది. ఇంకో వ్యక్తి ఎవరని అంటారా, ఇంకా మరెవరో కాదు, ఒకప్పుడు పీఆర్పీలో కూడా పనిచేసిన బలమైన వ్యక్తే హరిరామ్ జోగయ్య గారు. ఆయన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ మీరు ఎన్ని స్థానాలు మాకు ఇస్తారో చెప్పండి, మాకు ఇంత తక్కువ స్థానాలు ఇవ్వడం మాకు అవమానకరంగా ఉంది అంటే ఏంటిది? విడిపోయే ప్రయత్నమేనా? వైసీపీ ఏమైనా ప్రయత్నం చేస్తుంది? వీళ్ళిద్దరూ కలవకూడదని విశ్వ ప్రయత్నాలు చేసింది, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, అది ఇది అని. అయినప్పుడు కూడా ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా అవమానించినా కూడా లేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మేము చేర్చదలుచుకోలేదు అని ఒకే మాట మీద ఉన్నారు. సో హరిరామ్ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు లాంటి సీనియర్ నాయకులు మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశం ఉన్నా కూడా, లేదా అటు వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సో వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా లేదనే పవన్ కళ్యాణ్ గారు పునరుద్ఘాటించినట్టుగా అనిపించింది ఆ సభలో. అది చంద్రబాబు గారు పోన్లే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదే దాని సారాంశం అని నా అభిప్రాయం. ఓకే జగదేవ్ గారు, అంటే మీరు చెప్పేదాని ప్రకారంగా ఇటు ముద్రగడ గారు కానివ్వండి, ఇటు హరిరామ జోగయ్య గారు కానివ్వండి, ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కోవట్లు అని చెప్తారా మీరు? కోవట్లని అనలేం, కానీ అట్లా గతంలో పీఆర్పీ అనుభవాన్ని బేస్ చేసుకుని అలా చెప్పాను. మేబీ కోవట్లు కాకపోయినా అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఊగిసలాడిగా ఉండే వాళ్ళని కూడా తీసుకోవడం కరెక్ట్ డెసిషన్ కాదు కదా. తుమ్మితే ఊడిపోయి ముక్కులా ఉంటే టీడీపీ జనసేన పొత్తుని విచ్ఛిన్నం చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ చేశారని, ఆ స్కెచ్లో భాగంగానే ఇటు ముద్రగడ గారిని అలాగే హరిరామ జోగయ్య గారి చేత కొన్ని వ్యాఖ్యలు చేయించారు, కొన్ని లేఖలు రాయించారు. వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కోవర్ట్లే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ విఫలమైంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే అందులో మేబీ ఆ విశ్లేషణలో అలా చూస్తే అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్కి చంద్రబాబు గారు హ్యాపీగా ఫీల్ అయ్యారని మీరు అడుగుతున్నారు కదా, మేబీ అదే అయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ విశ్లేషణ చెప్పకుండా ఇండైరెక్ట్గా ఆ సభలో ఈ విధంగా ఈ అర్థం వచ్చేలాగా మాట్లాడారు. మీరు ఒకసారి స్పీచ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇటువంటి వాళ్ళు చెక్ పెట్టడమే మంచిది, భవిష్యత్తు కోసం, పార్టీ ప్రయోజనాల కోసం.